నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి మంగళవారం వ్లాగ్ అండి. పొద్దున్నే 6 గంటలకైతే లేచానండి. కోళ్ళు శబ్దం అయితే వినిపిస్తుంది, పక్షులు శబ్దం అయితే వినిపిస్తుంది. ఆ శబ్దానికి మేమైతే లెగిసిపోతాము. మళ్ళీ పల్లెటూరులో అయితే ఆ శబ్దాలతోనే లెగిసిపోతారు అందరూ. పొద్దున్నే కోడైతే కేకేసేస్తుందండి మమ్మల్ని. ఇలాగైతే వాకిలైతే తుడిచేయడానికి వచ్చానండి పొద్దున్నే లేచిపోయి. తర్వాత తుడిచేసి చెత్త పెద్ద ఎత్తేసేసుకుని కల్లాపు అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి పల్లెటూరు వాతావరణం. మా ఇంటి చుట్టూరు కూడా చెట్లు మొక్కలతో ఉంటుంది. వాతావరణం కూడా చాలా బాగుంటుంది. పైరు గాలి అయినా వేస్తుంది. పొద్దున్నే లేచినప్పుడు అలా గాలి వేస్తే చాలా బాగుంటుంది కదండి. ఇలా వాకిలైతే తుడిచేసుకుని చెత్త అయితే ఎత్తేసానండి. ఇప్పుడైతే ముగ్గు అయితే వేసేసాను. ఇంకోండి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేయండి అబ్బా. లైక్ చేయట్లేదు, ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసేయండి. ఈరోజు మీషోలో కూడా ఆర్డర్ పెట్టానండి డ్రెస్. అది కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. రివ్యూ కూడా ఇచ్చాను. మళ్ళీ పప్పు మెంతికూర అయితే వండాను, చాలా బాగుంది. కట్టెల పొయ్యి మీద వండాను, చూసేయండి మీకే తెలుస్తుంది. ఫుల్గా చూడండి, కొద్దిగా చూసి మానేయకండి. ప్లీజ్ ఫుల్గా అయితే చూసేయండి వీడియో. ఫుల్గా చూసి నేను ఏం చేశానో కామెంట్ కూడా పెట్టండి, కామెంట్లు కూడా పెట్టండి ప్లీజ్. ఇప్పుడైతే టిఫిన్కి అయితే ఇడ్లీలు వేస్తున్నానండి. దీనికి కాంబినేషన్ శనగపిండి చట్నీ. ముందైతే నీళ్ళు పెట్టేసానండి గ్యాస్ మీద. అవి వేడెక్కాక అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడైతే వేడెక్కిపోయినాయి, పెట్టేసుకుందాము ఇప్పుడైతే. ఇలా అయితే పెట్టేసానండి. అయితే పూజ అయితే చేస్తానండి గుళ్ళను. ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇడ్లీ శనగపిండి చట్నీ తినేద్దాము. పప్పు తోటకూర అయితే కూర వండుతాను, చూపిస్తాను, చూసేయండి. మీషో నుంచి అయితే ఇప్పుడే ప్రోడక్ట్ అయితే డెలివరీ వచ్చిందండి. డ్రెస్ అయితే బుక్ చేశాను, ఇప్పుడే వచ్చింది. ఓపెన్ చేద్దాము ఇప్పుడైతే. ఇంకోండి డ్రెస్ అయితేని ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఎందుకు బుక్ చేశానంటే పెళ్లి రోజుకండి. మా పెళ్లి రోజు ఈ ఆదివారం 8వ తారీఖున మా పెళ్లి రోజు. అందుకైతే బుక్ చేశాను. డ్రెస్ అయితే బుక్ తీసుకున్నాను. ఇంకోండి డ్రెస్ అయితేని ఇంకోండి ఇదైతే వచ్చేసింది. ఓపెన్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. చాలా బాగుందండి. ఇంకొన్ని డ్రెస్ అయితే ఇది ప్యాంట్ వచ్చిందండి. ఇదైతే చున్నీ ఇలా ఉంటుంది. డ్రెస్ అయితే ఇది బాగుందండి, చాలా బాగుంది. ఒకసారి డ్రెస్ అయితే భలే ఉంది కదండి, చాలా బాగా నచ్చింది నాకైతేని. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. కోడ్ పెట్టమంటే పెడతాను. 8వ తారీఖున వేసుకుంటాను, చూపిస్తాను. అప్పుడైతే చూసేయండి. మీషోలో డ్రెస్ ఎలా ఉందండి? బాగుంది కదా, చాలా బాగుంది. డ్రెస్ అయితే చాలా క్వాలిటీ కింద చాలా బాగుంది. ఇప్పుడైతే మా అమ్మాయి అయితే పడుకుందండి. బట్టలు అయితే గుంజేసుకుంటున్నాను. ఇలా గుంజేసుకుని బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను, చూపిస్తాను, చూసేయండి. ఫుల్గా చూడండి అబ్బా. ఇలా అయితే గుంజేస్తున్నాను బట్టలు. మా అమ్మాయి బట్టలే కదా, మేము మామూలుగా మా బట్టలు అయితే కాళ్ళకాడ కట్టుకెళ్తాము. మా అమ్మాయి బట్టలు అయితే ఇంటికాడైతే గుంజేస్తాను. కొద్దిగా ఎక్కువ ఉండవు కదండి, కొనన్నీ ఉంటాయి కదా, గుంజేసుకుంటున్నాను అన్ని బట్టలు కూడా ఇలాగ చకచకమంటాని. ఇలాగన్నీ గుంజేసి పిండేసేసుకుని డెటాల్ నీళ్ళు అయితే పిండేసి ఎండేస్తానండి. మా అమ్మ అయితే పడుకుంది, లేచిపోతుందని గమ్మున గట్టిగా గమ్మున స్పీడ్గా అయితే గుంజేసుకుంటున్నాను అన్ని బట్టలు కూడాని. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి. నా ముందు వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటాయి, చూసేయండి అబ్బా. అన్ని వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఒక లైక్ ఇచ్చేసి చూసేయండి. ఇలా అయితే ఉతికేసుకుంటున్నానండి. తర్వాత అయితే ఇలాగైతే పిండేసుకుంటున్నానండి. అన్ని బట్టలు అయితే ఉతికేసాను.
మా అమ్మాయి లేచిపోతే ఇంక స్పీడ్గా ఉతికేసి ఇలాగే బట్టలు అయితే పిండేసుకుంటున్నాను. తర్వాత జట్టలు నీటిలో కూడా పిండుతాను. కామెంట్ కూడా చేయండి ప్లీజ్, ఎలా ఉంటున్నాయి నా వీడియోస్ అని కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదండి నాకు ఎలా ఉందో, నా వీడియోలు ఎలా ఎలా వెళ్తున్నాయి, ఎలా అనుకుంటున్నారో అని కూడా నాకు తెలుస్తుంది. ప్లీజ్ ఒక కామెంట్ కూడా చేయండి. బాగుందా బాగాలేదా అని కూడా తీసుకుంటాను, నేను నెగిటివ్ కూడా తీసుకోగలుగుతాను. ప్లీజ్ ఎలా ఉన్నాయి కూడా నాకు కామెంట్ అయితే చెప్పండి. తర్వాత అయితే ఇలా గుంజేసాను కదండి, బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను. మా ఇంటి చుట్టూరు చాలా బాగుంటుందండి వాతావరణం, అన్ని చెట్లతోనే ఉంటాయి. వాతావరణం చాలా బాగుంటుంది. కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయండి మా ఇంటికాడ. ఇలా అయితే బట్టలు ఎండేసేసుకుంటున్నానండి. అంతలోకి మా అమ్మాయి అయితే లెగిసిపోయింది, ఏడ్చేస్తుందంటే నేనైతే స్పీడ్గా బట్టలు ఎండేసేస్తున్నాను. వెళ్ళిపోవాలి ఇప్పుడైతేని. అన్ని బట్టలు కూడా ఇలా ఎండేసేసుకుంటున్నానండి. తర్వాత అయితే మా ఇంటికి అయితే పోటేసుగాడు వచ్చాడండి. చాలా భయం మీతనంటే మాకు. ఒక తర్వాత లాస్ట్ రోజుని వేషం వేసుకొస్తాడండి. ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాం మీతను వచ్చినప్పుడు అల్లాని అంగొండి మళ్ళీ వస్తాడు రేపు ఎప్పుడోని. పప్పు తోటకూర అయితే వండుతున్నానండి. ఇప్పుడైతే తోటకూర అయితే తీసుకున్నాను. పప్పు అయితే ఉడుకుతుంది పొయ్యి మీద. ఇప్పుడైతే పుడికేసుకుందాము. పుడికేసుకున్నాకైతే కూర వండుతాను, చూపిస్తాను, చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాగైతే పుడికేస్తున్నానండి మొత్తం తోటకూర. పప్పు తోటకూర చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ముందు వీడియోలు చూడాలంటే నా ఛానల్లో ఉంటే చూసేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇలా అయితే పుడికేసుకున్నాకైతే చూపిస్తాను మళ్ళీని. ఇలా అయితే పుడికేసానండి తోటకూర. పప్పు అయితే ఉడిపోయింది, కడిగేసుకుని దాంట్లో వేసుకున్నాను, చూపిస్తాను చూడండి. తోటకూర అయితే కడిగేసుకుంటున్నానండి. పప్పు అయితే ఉడుకుతుంది. ఇలా అయితే కడిగేసుకోవాలని 2-3 సార్లు. దీంట్లో ఇసుకైనా ఉంటుంది కదా, పోతుంది. పప్పు అయితే ఉడుకుతుంది. పప్పు అయితే ఉడిపోయిందండి. తోటకూర అయితే వేసేస్తున్నాను. కొంచెం ఇది కూడా ఉడికిపోయేలాగా కొంచెంసేపు అయితే ఉడకనిద్దామండి. తర్వాత అయితే చూపిస్తాను. తోటకూర అయితే బాగా ఉడిపోయిందని పప్పు తాడిగారు. ఇప్పుడైతే కారం వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇది కొంచెం ఉడికాక అయితే పులుసు వేసుకుందామని చింతపండు పులుసు. అయితే పులుసు అయితే వేసేసుకుంటున్నానండి, చింతపండు పులుసు. బాగా పెట్టేసుకున్నాము. ఉడిపోయినాకైతే మళ్ళీ చూపిస్తాను. కూర అయితే ఉడిపోయిందండి. ఇప్పుడైతే తాను పెట్టేసుకున్నాము పప్పు తోటకూర. ఆయిల్ అయితే వేసేసుకుందామండి. తానుకి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాము. ఎల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాము. కర్ర ఎండుమిరకాయలు, ఇప్పుడైతే తాలింపులు వేసేసుకున్నాము. పప్పు అయితే పప్పు తోటకూర అయితే ఉడిపోయిందండి. చూడండి, ఇప్పుడైతే మా అమ్మాయి బట్టలు అయితే గుంజాలి, ఉంచుతాను.
ఇలా అయితే భోజనం అయితే చేసేస్తున్నానండి. మొత్తం మెంతికూర పప్పు వేసుకుని చాలా బాగుంది, చాలా కమ్మగా కూడా ఉంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.